హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కానీ వైజాగ్ కి కానీ లేదా గుంటూరు వైపు వెళ్లే వాళ్ళకి కానీ రోడ్డు కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. మేము ఈ రోజు అంటే జనవరి 8న హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా అలానే ఖమ్మం దాకా ట్రావెల్ చేసి ఈ మధ్యలో ఉన్న ఫ్లైఓవర్స్ ని షూట్ చేశాము. సో ఈ 10th నుంచి ఎవరైనా ఈ సంక్రాంతి హాలిడేస్ కి బయలుదేరుతుంటే ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలానే ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్లే కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే ఓపెన్ అయిందో లేదో కూడా చూద్దాము. ఈ హైదరాబాద్ విజయవాడ హైవేలో మొత్తం 6 డిఫరెంట్ లొకేషన్స్ లో ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన పనులు ఇంకా జరుగుతానే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ సంక్రాంతికి ప్రయాణం చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ 6 ఫ్లైఓవర్స్ లో మొదటిది పెద్ద కాపర్తి ఏరియా దగ్గర నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైఓవర్ అదే. ఈ ఫ్లైఓవర్ మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర కిందకి దిగిన తర్వాత 47.7 km డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే వస్తుంది. ఇది విలేజ్ ఆర్గానిక్ కిచెన్ రెస్టారెంట్ దాటంగానే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన గూగుల్ పిన్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 700 మీటర్స్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది చిట్యాలలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్. ఇంతకు ముందు మనం చూసిన ఫ్లైఓవర్ కి ఇక్కడికి జస్ట్ 6 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చిట్యాల ఊరు ఉండటం మరియు ఈ ఫ్లైఓవర్ కూడా పెద్దదవటం వల్ల డెఫినెట్ గా ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యాపేట కన్నా ముందు ఖమ్మం వైపు వెళ్ళటానికి కొత్తగా వేసిన హైవే కోసం ఈ హైదరాబాద్ విజయవాడ హైవే మీద నిర్మిస్తున్న ఫ్లైఓవర్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఖమ్మం వైపు తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని విజయవాడ హైవే మీదకి రావాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ లో కూడా ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చిట్యాల నుంచి ఇక్కడికి సుమారుగా 60 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి ఖమ్మం వైపు టర్న్ అయితే ఖమ్మం దగ్గర నుంచి రాజమండ్రికి కనెక్ట్ అవడానికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారు. కానీ ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేని ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఖమ్మం దగ్గర ఉన్న ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద దంస్లాపురం అనే ఏరియా దగ్గర జరుగుతున్న పనులు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మున్నేరు నది పైన అలానే రైల్వే ట్రాక్ పైన కూడా ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. అలానే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో చాలా ప్రదేశాల్లో చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. మీరు ఏదైనా లొకేషన్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి ఎక్కినా డెఫినెట్ గా ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ కిందకి దిగాల్సి ఉంటుంది. సో ఈ సంక్రాంతికి మాత్రం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి ట్రావెల్ చేయాలి అని ప్లాన్ చేసుకోమాకండి. మళ్ళీ హైదరాబాద్ విజయవాడ హైవే చూస్తే ఇందాక మనం చూసిన ఖమ్మం రోడ్ దాటిన తర్వాత 5 minutes డ్రైవ్ చేయగానే సూర్యాపేటకి ఎంటర్ అవుతాము. ఇక్కడ కూడా 2 ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ జనగాం సూర్యాపేట రోడ్డును కూడా క్రాస్ చేస్తుంది.
ఫ్లైఓవర్ ని దాటిన తర్వాత సూర్యాపేట బైపాస్ రోడ్ ఎండింగ్ లోనే ఈనాడు ఆఫీస్ దగ్గర ఇంకొక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇది చిన్న ఫ్లైఓవర్, కానీ ఇక్కడ కూడా డెఫినెట్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సూర్యాపేట నుంచి ఒక 45 km డ్రైవ్ చేసిన తర్వాత కోదాడ కన్నా ముందు ఈ లొకేషన్ లో ఒక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం నందిగామకి, ఆ తర్వాత వెస్ట్ బైపాస్ కి రీచ్ అవుతాము. వెస్ట్ బైపాస్ దగ్గర ఇంతకు ముందు ఉన్నట్టే మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఏలూరు రోడ్ లోకి కనెక్ట్ అవ్వచ్చు. వెస్ట్ బైపాస్ మీద కూడా ఇంకా 1-2 చోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనం బైపాస్ ని ఎక్కి దిగుతా వెళ్లాల్సి ఉంటుంది. వెస్ట్ బైపాస్ కి రైట్ సైడ్ కృష్ణా రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ ని మాత్రం ఓపెన్ చేశారు. సో అమరావతిలోకి అలానే ఆ పైన గుంటూరుకు కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇవి ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.